దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలిని తీవ్ర స్థాయిలో ప్రచారం చేయడంలో చిత్ర బృందంతో పాటు ఓ ప్రముఖ వ్యక్తి ప్రధాన పాత్ర కూడా ఉంది. అతనే బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్. ఈయన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని హిందీలో ఓ రేంజ్ లో ప్రమోట్ చేసి విడుదల చేయడంతో అక్కడ 120 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఆయన కారణంగానే ఈ సినిమా హిందీలోనూ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాగే ఆయన కూడా ఈ మూవీ ఎన్నో లాభాలు తెచ్చిపెట్టింది. దీంతో బాహుబలి 2ని కూడా తనే తీసుకోవాలని కరణ్ భావించాడు. యూనిట్ కూడా ఆయనకే ఈ మూవీ హిందీ హక్కులు ఇవ్వాలని అనుకుంది. కానీ ఉన్నట్లుండి కరణ్ ఈ డీల్ నుంచి తప్పుకొన్నాడని సమాచారం. ఇందుకు కారణం బాహుబలి 2ని భారీ రేటుకి అమ్మాలని నిర్మాతలు తీసుకున్న నిర్ణయమేనని తెలిసింది. తొలి చిత్రం హిందీలోనే కలెక్షన్ల సునామీ సృష్టించిన నేపథ్యంలో భారీ అంచనాలని మూటగట్టుకున్న రెండో భాగం 200 కోట్ల క్లబ్లో సునాయాసంగా చేరుతుందన్న భావనతో 150 కోట్లకు హిందీ రైట్స్ ని విక్రయించాలని ప్లాన్ చేసింది. ఈ మేరకు కరణ్ తో డీల్ కుదుర్చుకోవాలని యూనిట్ భావించింది. అయితే ఈ రేటు విని కరణ్ ఆలోచనలో పడ్డాడట. మరి ఇంత రేటు పెట్టి ఈ సినిమాని కొని రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదని అతడు భావిస్తున్నాడట. కారణం ఏదైనా ఈ మూవీ రైట్స్ తీసుకోవాలా వద్దా అనే సందిగ్ధంలో కరణ్ మునిగిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ మూవీ రైట్స్ ని సొంతం చేసుకోవడం కోసం ఇతర నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. ఎంత రేటంటే అంతకు కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ స్టేట్మెంట్లు సైతం ఇచ్చేస్తున్నారు. దీంతో తమ చిత్రం రైట్స్ కరణ్ కి ఇవ్వాలా లేదా బడా నిర్మాతలకు ఇవ్వాలా అనే కన్ఫ్యూజన్ లో యూనిట్ మునిగిపోయిందట. అటు యూనిట్ ఇటు కరణ్ ఎటూ తేల్చుకోలేక మరోసారి చర్చలు జరుపుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ ప్రాజెక్టుని కరణ్ జోహార్ తీసుకుంటూనే బాగుంటుందని సినీ విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే ఏ సినిమానైనా విస్తృత స్థాయిలో ప్రచారం చేయగలిగే సత్తా ఆయనకే ఉందని, కాబట్టి కరణ్ తీసుకుంటేనే బాహుబలి 2కి బాగా కలిసొస్తుందని అంటున్నారు. అలా కాకుండా వేరే నిర్మాతలకు ఇస్తే ఆశించిన ఫలితం దక్కకపోవచ్చని చెప్పుకుంటున్నారు. చూద్దాం బాహుబలి నిర్మాతలు ఈ మూవీ హిందీ హక్కుల్ని ఎవరి చేతిలో పెడతారో. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.